ఫీజుల నియంత్రణ పైన చట్టం ఏది? చట్టం పైన నెల క్రితం హడావుడి చేసే సర్కారు ఎన్నికలై 2 వారాలు అవుతోంది. ఇప్పటికీ ఎక్కడ ఊసే లేని చట్టం. ప్రైవేటు విద్యా సంస్థల్లో వేల ఫీజులు వసూళ్లు, ఆల్రెడీ స్కూళ్లలో అడ్మిషన్లు ప్రారంభం. ఇంకెప్పుడు చట్టం తెస్తారంటున్నారు తల్లిదండ్రుల ఆందోళన. టీఆర్ స్టంట్లతో కాలం గడిపేస్తున్నారు రేవంత్ సర్కారు. ఈ చట్టం ఈ ఏడాదైనా వస్తుందా అన్న ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. షూజు, యూనిఫాము స్కూళ్లలో అమ్మొద్దంటూ హుకుం జారీ చేసింది సర్కార్. ఇక అంతే, అవతలి వైపు నుంచి మా వాళ్ళు తోపులు తురుములు అన్నట్టు కొంతమంది భజన షురు చేసిరు. ఏది ఎవరు? ఈనాడోడు, ఆంధ్రజ్యోతి ఓడు, పచ్చ కుక్కలు, ఈ మధ్యలో పోయినటువంటి V6 వెలుగనటువంటి ఇదొక అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ ఛానలు, పేపరు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఆహా తోపు తురుము అని చెప్పేసి రాసిరు. ఇంకా చూడు, సీఎం రేవంత్ రెడ్డి పాలన అదుర్స్ అంటూ మరికొందరు. కానీ స్కూళ్ళు కాలేజీలో ఫీజుల నియంత్రణ అనే దానిపైన ఎవరు మాట్లాడడం లేదు. నెల రోజుల క్రితం హడావుడి చేసింది సర్కార్. ఇదిగో కొత్త చట్టం, అదిగో కొత్త చట్టం అంటూ మాట్లాడింది. ఇంతలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత అది పక్కకు పడిపోయింది. ఇప్పటికే చాలా మంది తల్లిదండ్రులు స్కూళ్ళలో అడ్మిషన్లు తీసుకున్నారు. మరెప్పుడు ఫీజుల నియంత్రణ పైన మాట్లాడతారు? చట్టం ఎప్పుడు చేస్తారు? ఇక వచ్చే ఏడాదేనా? అవుతుందా? వచ్చే ఏడాది కూడా కాదు. ఇప్పుడు ఆయన చట్టం పక్కన పెట్టా, ఇవన్నీ పక్కన పెట్టు. ఆయన కాశిరెడ్డి నారాయణ రెడ్డి ఎవరైనా కల్వకుర్తి ఎమ్మెల్యే. ఆయన బ్రిలియంట్ స్కూళ్ళు, ఆ స్కూళ్ళు, ఈ స్కూల్ అని లెస్ ఉన్నాయి ఆయనకు విద్యా సంస్థలు. ఆ స్కూళ్ళల్లో నో బెనిఫిట్, నో లాస్, నో ప్రాఫిట్ కింద చేయమని చెప్పు. ఒక్కొక్క దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తాడు వాడు కాశిరెడ్డి నారాయణ రెడ్డి అంటాడు. విద్యార్థుల రక్తాన్ని, విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని, పేదల రక్తాన్ని తాగుకుంటూ చదువు నమ్ముకుంటున్నటువంటి సన్నాసాడు ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణ రెడ్డి అంటాడు. అని ఏమని ముందు మీ పార్టీ ఎమ్మెల్యేనే కదా, ఆ బ్రిలియంట్ స్కూల్స్ అన్నీ ఆనివే కదా. అవి తగ్గించి మొత్తము అరే పిల్లలకి నువ్వు ఎక్కడ కూడా నీ స్కూల్లో టీచర్ల జీతాలు, ఆ స్కూల్ మెయింటెనెన్స్ తప్ప ఎలాంటి లాభం లేకుండా స్కూళ్ళు ఫీజు నియంత్రణ చేయమను, స్వచ్ఛందంగా చేయమను. చేస్తాడా? అసలు ఒకవేళ గవర్నమెంట్ చేద్దామని చూస్తే కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కలిపి మేము సపోర్ట్ చేయము దీనికి అని చెప్పి చెప్తారన్నమాట. సో కాబట్టి ఇదంతా ఉట్టి డ్రామా ఏదో. ఇక ఇట్లా చట్టం తెస్తున్నామని చెప్పగానే ఈ ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ కలిసి ఆ యజమానులందరూ కలిసిపోయి మన హిల్స్ రెడ్డికి మూటలు చెప్తారు, సంచులు నింపుతారు. ఆ సంచులు నింపి పంపించగానే అన్న రిసీవ్డ్ అన్న, ఇంకా నువ్వు ఆ చట్టం గిట్టం ఏమనకు, 2-3 రోజులు పిఆర్ స్టాండ్లు ఏ అని చెప్పేసి హిల్స్ రెడ్డి గారు చెప్తాడు మన గుంపు మేస్త్రికి. గుంపు మేస్త్రి ఏం చేస్తాడు, ఇక ఆ చట్టం గిట్టం అన్నీ మర్చిపోవాలని చెప్పేసి 2-3 పిఆర్ స్టాండ్లు ప్లాన్ చేస్తాడు సునీల్ కనుగోలు గారు పట్టుకొని. ఆ పిఆర్ స్టాండ్లలో ఏమవుతుంది, మొత్తం సినిమా అంతా మారిపోతుంది. ఇక జనాలంతా మర్చిపోతారు, కథ వేరే తిరిగి అవుతుంది అనమాట. ఇట్లా ఉంటుంది కథ. ఇక చూడు.